ఇరాన్ మీద యుద్ధం ఇంకెన్ని రోజులు సాగుతుంది, సెప్టెంబర్ దాకా సాగవచ్చు అనేది యునైటెడ్ స్టేట్స్ సంబంధించినటువంటి రక్షణ విభాగము ఒక విజ్ఞప్తి చేసింది పెంటగన్ ఆఫీస్కి, పెంటగన్ డిఫెన్స్ ఆఫీస్కి. ఏమని అంటే, కనీసం మాకు బలగాలని 100 రోజులకి సరిపడా అదనంగా పంపించండి, ఆ తర్వాత వీలైతే సెప్టెంబర్ దాకా కూడా అని. మరి దాని అర్థం ఏంటి? 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. మేము విజయం సాధించిన తర్వాత ఇరాన్లో సేమ్ ఇజ్రాయెల్ మన గాజా దగ్గర ఎట్లయితే పీస్ కీపింగ్ ఫోర్స్ అనేది పెట్టాలనుకుందో, ఇక్కడ కూడా అలా ఏమైనా పెట్టాలనుకుంటుందా అనేది. బట్ దాని గురించి ఇప్పుడే అనవసరంగా తొందరగా ముందుగా మాట్లాడినటువంటిది. మొదటిది ఏంటంటే, ఇరాన్ మీద చేస్తున్నటువంటి యుద్ధం ఇప్పట్లో ఆగదు అనేది ఒక రూఢికి వచ్చినట్లుంది. ఇరాన్ ఏమో అది చేసే దాడుల విస్తృతి అంటే బహ్రెయిన్ మీద, లెబనాన్ కాదు, ఖతార్ మీద, వీటి మీద చేసే దాడుల విస్తృతి పెంచుకుంటూ పోతుంది. ఇజ్రాయెల్ మీద కూడా ఈరోజు అంటే మార్చి 6వ తారీఖు బీభత్సమైన బాంబింగ్ చేసిందట. మరి ఇలాంటి సందర్భంలో యుద్ధము వెంటనే ఆగుతుందా, ఆగదా? ఆగకపోతే తీవ్రమైన పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా చూడాల్సి వస్తుంది. మనకి ఇప్పటికే హర్మూజ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్ అని జలసంధిగా చెప్పి ఇరాన్ పరిధిలో వ్యూహాత్మకంగా, భౌగోళికంగా దానికి దగ్గరలో ఉన్న జలసంధిని మూసేయడం ద్వారా ప్రపంచ క్రూడ్ ఆయిల్ తాలూకు రవాణాలో 20% దాని ద్వారా జరుగుద్ది, అక్కడ ఆపేసారు. సో ఆల్టర్నేటివ్ వేసి వెతకాలి. ఇక్కడ అమెరికా ఏం చేసిందంటే, రష్యాకి సంబంధించిన ఈ ఏవైతే శాంక్షన్స్ ఉన్నాయో ఇండియాకి సంబంధించి అవి ఎత్తేసింది ఒక 30 రోజుల పాటు. అది మనకి కలిసి వచ్చే పరిణామం. ఎలా అంటే, ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది రష్యా, క్రూడ్ ఆయిల్ అమ్మేసి, ఆ క్రూడ్ ఆయిల్ ఎవరు కొంటున్నారంటే ఇండియా, చైనా, బ్రెజిల్, ఈ 3 దేశాల మీద నేను సుంకాలు వేస్తా, లేకపోతే కనుక యుద్ధం ఆపించండి అంటే అది జరగనందుకు 2 రష్యాకి సంబంధించిన ఆయిల్ కంపెనీల మీద శాంక్షన్స్ వేసింది. ఆ శాంక్షన్స్ ప్రకారం ఏంటంటే, ఆ 2 కంపెనీల నుంచి క్రూడ్ ఆయిల్ ఎవరు కొంటే ఆ దేశాల ఉత్పత్తుల మీద అమెరికాలో 100% పన్నులు వేస్తారు. దాని అర్థం ఏంటి? మీరు అక్కడ కొంటే ఇక్కడ వ్యాపారం నష్టపోవాల్సి వస్తుంది అని. ఆ శాంక్షన్స్ని ఇప్పుడు 30 రోజులు తీసేసింది. సో మనకి ఒకటి హర్మూజ్ స్ట్రైట్ నుంచి కాస్త రిలీఫ్ దొరికింది. ఇరాన్ ఏం చేసిందంటే, వాణిజ్య నౌకల్ని, సైనిక నౌకలు తప్పితే, అలానే అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకు తప్పితే మిగతా వాటికి అనుమతిస్తాను. సరే, ఇది వాణిజ్య నౌక లేకపోతే సైనిక నౌక అనేది పక్కన పెడితే కాస్త వెసులుబాటు ఉంది కాబట్టి ఆ వేలో ఏదన్నా వస్తాయేమో చూడాలి. దీనికి తోడు రష్యా 1.55 మిలియన్ మెట్రిక్ టన్నుల బ్యారెల్ ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ షిప్పులు 2టిని కెప్లర్ వాటి పేర్లు పారాదీప్ ఐలాండ్కి చేర్చింది. సో ఇది కొంత రిలీఫ్. ప్రస్తుతం భారతదేశంలో 5 మిలియన్ మెట్రిక్ టన్నుల, ఇంకా పైగా 5.5 ఎంతో మిలియన్ మెట్రిక్ టన్నుల క్రూడ్ రిజర్వులు ఉన్నాయి. ఈ విశాఖపట్నం, మంగళూరు, పాదూరు 3 రిజర్వ్ అంటే స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్ ప్లేసులు ఇక్కడ పెట్టింది. ఇవి కాకుండా ఇంకొక 2 నిర్మాణంలో ఉన్నాయే కాకుండా మరొక 2 కొత్తగా ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఇలాంటి రిజర్వ్ ప్లేసులు ఉంచాలి మనము అని. ఎందుకంటే ఇలాంటి అవసరాలు పనికొస్తాయి. సో ఇప్పుడు ఈ 3 రిజర్వ్ ప్రాంతాల్లో ఉన్న రిజర్వ్ నిల్వలు భారతదేశంలోని అవసరాలకి కనీసం 25 రోజులు 30 రోజులు వాడుకోవచ్చు అంటారు. కానీ ఉన్నట్టుగా ఏం వాడం కదా మనం, ఇలా వస్తూనే ఉంటాయని చెప్పాం కదా. ఇప్పుడు 1.55 మిలియన్ మెట్రిక్ టన్నుల రష్యా పంపించినాయి కదా, అవి కలిసి వస్తాయి. అట్ ద సేమ్ టైం హర్మూజ్ జలసంధి కాకుండా పసిఫిక్ ఓషన్ నుంచి, సూయజ్ కెనాల్ నుంచి వచ్చే షిప్పులు ఉంటాయి. విషయం ఏంటంటే, క్రూడ్ ఆయిల్ రేటు ఇట్లా వేరే వైపు వెళ్ళి రావడానికి రేట్ ఎక్కువ అవుతుంది. అంటే రవాణా ఖర్చు పెరుగుద్ది, ప్లస్ ఇన్సూరెన్స్, ఏదైనా దాడి జరిగే మా ట్యాంకర్లు పేలిపోతేనా అనేదానికి ఇన్సూరెన్స్ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇవన్నీ కలిపి ఏంటంటే క్రూడ్ ఆయిల్ రేట్ని $70 నుంచి $80కి ఈ రోజున్న రేటుకి పెంచారు. సో మనకి ఆయిల్ రిజర్వులు అయిపోయినా కూడా సరఫరా అవుద్ది. సరఫరా అయ్యే దగ్గర సమస్య ఏంటంటే, మనకి రేట్ ఎక్కువ పెట్టి కొనాలి. అయితే రష్యా క్రూడ్ ఆయిల్ మనకి ఎప్పటి నుంచో సరఫరా చేస్తూ ఉంది, యుద్ధం దగ్గర నుంచి 2022 నుంచి. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఇది మీరు రక్తపు కూడు తింటున్నారు అని చెప్పి అప్పట్లో వ్యాఖ్యానించారు. బట్ మా జాతి ఇంధన భద్రతే మాకు ముఖ్యం,
మేము రక్తపు కూడేం తినట్లేదు, యుద్ధం ఏమీ మేము చేయమని కోరలేదు, మా చేతిలో అంశం కాదు ఇది. రెండు పక్షాలు అంగీకరించి యుద్ధాన్ని ఆపేయాల్సిందే అని చెప్పాను తప్పితే తటస్థంగా ఉండలేదు అని అప్పుడే తేల్చారు. సో ఇప్పుడు రష్యా మనకి సేమ్ క్రూడ్ ఆయిల్ పంపిస్తుంది. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రూడ్ ఆయిల్ బయట $87 అమ్ముతుంటే ఇదివరకు ఇట్లాగా $37, $40 ఇస్తుందా లేదా? అది ఒక ఆలోచించాల్సిన విషయం. అత్యాసే కదా మనకి. ఎంత స్నేహితుడైనా మాత్రం అంత తక్కువ రేటుకి ఇస్తాడా? బయట మార్కెట్లో ఇలా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు రష్యా క్రూడ్ ఆయిల్కి సంబంధించి ఒక నెల రోజులు ఆగిపోయిన ఆ చమురు నౌకల్లో ఉన్నటువంటి చమురంతా మిగతా దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. 30 రోజులు ఏదైతే ఇన్ని రోజులు ఏదైతే అది వ్యాపారంగా దెబ్బతినదో అమెరికా అధ్యక్షుడు గారు విధించిన ఆంక్షలతో. సో ఈ కోణంలో ఏంటంటే క్రూడ్ ఆయిల్ ఇంధన భద్రతకు సంబంధించిన డోకా లేదు. నెక్స్ట్ ఎరువులు డిఏపి మనకి నాఫ్తా అంటే న్యాచురల్ గ్యాస్ నుంచి తయారు చేస్తూ ఉంటారు. నాఫ్తా గ్యాస్ నుంచి. ఆ నాఫ్తా గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఖతార్ నుంచి వస్తుంది. ఈ ఖతార్ ఎందుకు ఆపేసిందయ్యా అంటే ఖతార్ మీద ఇరాన్ దాడి చేసింది కాబట్టి. ఇరాన్ ఎందుకు దాడి చేసిందో మీకు తెలిసింది. ఆ షట్డౌన్ అయిన తర్వాత ఖతార్లోది ఈ నాఫ్తా తయారీది మనకు సరఫరా ఆగిపోయింది. 32 ప్లాంట్లు దేశంలో మనకి యూరియా డిఏపీలకు సంబంధించి ఉత్పత్తి జరుగుతుంటే ఆ 32 ప్లాంట్లలో 30 ప్లాంట్లు కేవలం ఎక్కడి నుంచి ఈ ఖతార్ నుంచి వచ్చే నాఫ్తా ఆధారంగానే పనిచేస్తాయి. అంటే ఈ 30 కూడా ఆగిపోవాల్సిందే. 2 ప్లాంట్లు మామూలుగా తయారు చేస్తాయి. సో ఇప్పుడేం జరుగుతుంది? ఈ ఎరువులు మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. లేదు నాఫ్తా ఇంకెక్కడైనా ఎక్కువ రేటు కొనాల్సి వస్తుంది. తద్వారా ఎరువుల రేట్లు పెరుగుతాయి. ఇప్పటికే యూరియా మనకి మామూలుగానే అందుబాటులో లేదంటున్నాం. అలా అందుబాటులో లేని టైంలో ఇప్పుడు $850 ఉంది ఒక టన్ను యూరియా ఇంటర్నేషనల్ మార్కెట్లో. ఇది $1000 దాకా చేరొచ్చు అనేది ఒక అంచనా. సో ఎరువుల పరంగా ఇదొక ఇబ్బంది. అయితే మనకి ఎరువులు లేకపోతే యూరియా వాడకపోతే ఏమవుతుంది? ప్రత్యామ్నాయం చూసుకోవాలి మనం. చూసుకోకుండా యూరియా వాడకపోతే పంట కూడా వేయలేము అనుకున్నప్పుడు ఉత్పత్తి అంటే కొన్ని ఏళ్ల తరబడి యూరియా అలవాటైన తర్వాత ఒక్కసారిగా మనం పంటని సాగు చేసే పద్ధతులు మార్చుకోలేరు కాబట్టి ఆహార ధాన్యాల దిగుబడి తగ్గుద్ది, ఇవన్నీ తగ్గుతాయి. సూక్ష్మంలో మోక్షం ఏంటంటే యూరియా నుంచి ఎప్పటి నుంచో కేంద్రం చెబుతుంది కదా అసలు మానేస్తే మీకు సబ్సిడీ ఇస్తామని. ఆ పరంగా రైతులకి ఏదన్నా మరి ఇందులో కొత్తగా ఇక యూరియా లేకుండా వ్యవసాయం చేయటం అనేది అలవాటు చేయగలిగితే సంతోషమే. కానీ యూరియా లేకపోతే ఇలా ఆహార దిగుబడి ధాన్యాలు అన్నీ పడిపోతే మనకి కందిపప్పులు, టమాటాలు అంటే అన్నీ వీటితో జరుగుతాయి అని కాదు, ఇలాంటి ఆహార ధాన్యాలు కానీ మరొకటి కానీ దొరకవు, రేట్లు పెరుగుతాయి. క్రూడ్ ఆయిల్ కనుక రేటు పెరిగితే ఒకవేళ అంటే ఇప్పటికీ ప్రస్తుతానికి పెట్రోల్ డీజిల్ ఏం కంచలా పెరగాల్సినంత పెరిగి సచ్చినాయి కాబట్టి ఒకవేళ అవి కూడా పెరిగినాయి అనుకోండి. ఇదంతా ఇప్పుడు అమెరికా అధ్యక్షుల వారు చెప్పినట్లుగా దీర్ఘకాలం కొనసాగితే 100 రోజులు అలానే సెప్టెంబర్ దాకా కొనసాగితే రాబోయే ఉత్పాతాలు, ఇది ఉత్పాతమా కాదా అనేది మీకే తెలుసు. మనకి గ్యాస్ వంట గ్యాస్కి సంబంధించి ఇప్పటికే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్లు ఉంటాయి. వీళ్ళందరూ ఏం చేశారు? ఆపేశారు సరఫరా. మరి గ్యాస్ లేకపోతే ఇళ్లలో పని జరుగుతుందా? జరగదు కదా. సో మనకి వచ్చే నష్టాలు కష్టాలు ఇవి. ఎరువులకు సంబంధించి కాకపోతే రష్యాతో డిసెంబర్లోనే పుతిన్ గారు ఇక్కడికి వచ్చి భారతదేశానికి ఏం కావాలో అన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ రకంగా ఆయన ఎరువులు ఇవి కూడా మనకు సరఫరా చేయగలిగితే వెళ్ళండి. ప్రస్తుతానికైతే వారికే సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇవే.